శ్రీనివాసుడే వందనమిడుచు సుఖమునితోనే ఇటులనియే విందు అనగా మాటలు కాదు బంధు జనాలకు ఒక పరికణము. సర్వం నీవై ఉండగా స్వామి వేరెవ్వరితో పనియేలా, నీది బొజ్జా నిండిన చాలు అందరి ఆకలి తీరు కదా. శ్రీనివాసుడు చిరునగవులతో సుఖముని వెంట నడచెనుగా, ఉచితాసనమున కూర్చోపెట్టి స్వామి పదములే కడిగెనుగా. పాళ్ళు పళ్ళు స్వామికి ఇచ్చి వింజామరతో వీచెనుగా. శ్రీనివాసుడే ఆరగించగా బంధుజనాలకు త్రేపులు వచ్చే, సుఖముని జన్మ ధన్యము అంటూ దేవతలందరూ పలికెనుగా. సుఖముని వద్ద సెలవు గైకొని శ్రీనివాసుడే పయనమయ్యే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశ ముందుగదా. నారాయణపురమే చేరగానే బాజాలు మేళాలు మిన్నంటి మ్రోగే, ఆకాశరాజు సతితో కూడి శ్రీనివాసునకు ఎదురే వచ్చే. వియాల వారిని ఆహ్వానించి వసతులు ఉన్న విడిదిలో ఉంచి, మర్యాదలనే మరి చేసే ఆకాశరాజే అతి వినయముతో. వరపూజలుకే బయలుదేరా బంగారు బిందెలు కావిట నుంచి, మిరియాలు యాలిక బెల్లము కలిపి పానకములే చేసినారు. బంగారు అంచుల బట్టలు పెట్టి ఆకు వక్కలు చక్కగా సర్ది, బంగారు శుభలేఖ చేతను పట్టి రాజు రాణి బయలుదేరే. అతివలు అందరూ బయలుదేరగా ముత్తైదవులే ముందుకు నడువగా, రజకుడు వచ్చి కావడి ఎత్తగా మంగళవాద్యాలు మ్రోగెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశ ముందుగదా. అందరూ కలిసి విడిదికి వెళ్ళి శ్రీనివాసుని కూర్చోబెట్టి వరపూజలనే జరిపించి పట్టు బట్టలు కట్టబెట్టి, ఆభరణాలు అన్నీ పెట్టి అత్తరు పన్నీరు వత్తుగా చల్లి, తాంబూలమునే చేతిలో పెట్టి పెండ్లికి రమ్మని పిలిచేను. భక్తవ శంకర బ్రహ్మదేవులకు ప్రథమ తాంబూలమే ఇచ్చెనుగా. ఆడపడుచుల లాంఛనములు గౌరీ మాతకి ఇచ్చెనుట. ఆకాశరాజు ధరణీదేవి వకులామాత వద్దకు వచ్చి బంగారు శుభలేఖ చేతిలో పెట్టి పెండ్లికి రమ్మని వందనమిడిరి. ఏనుగు పైన అంబారి కట్టి చక్కని పూలతో అలంకరించి
శ్రీనివాసుని కూర్చోబెట్టి మేళతాళాలతో బయలుదేరే. వెంకటేశుని చరితము వింటే పాప